జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఉప ఎన్నిక బరిలో మొత్తం 81 మంది అభ్యర్థులు నిలిచారు. 17 గంటల పాటు స్క్రూటినీ ప్రక్రియ జరగ్గా వివిధ కారణాలతో 186 నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించారు. రేపటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ నుమాన్. శంకరి, దాదాపు 17 గంటల పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్లకు సంబంధించినటువంటి స్క్రూటినీ ప్రక్రియ కొనసాగింది. సో అందులో మొత్తం కూడా 211 మంది నామినేషన్లు వేయగా చివరికి 81 మంది నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఆమోదించినటువంటి పరిస్థితి. దాదాపు 130 మంది వేసినటువంటి 185 నామినేషన్లు సెట్లన్నింటినీ కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి. ఇక రేపు నామినేషన్లకు సంబంధించినటువంటి ఉపసంహరణ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. సో మొత్తం కూడా చూసుకుంటే దాదాపు ఈ 81 మందిలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 ప్రధాన పార్టీలను పక్కన పెడితే మొత్తం కూడా దాదాపు ఈ 81 మందిలో 78 మంది స్వతంత్ర అభ్యర్థులే ఉన్నారు. ముఖ్యంగా దాదాపు ఇందులో 35 మంది ఏదైతే RRR బాధితులు, ఫ్యూచర్ సిటీ బాధితులు, అదేవిధంగా ఏదైతే ఇటు ఫార్మాసిటీ రైతులు కూడా ఈ స్కూటీలో ఉన్నటువంటి పరిస్థితి. సో వీరందరినీ పరిశీలించిన తర్వాత దాదాపు 81 మందిని ప్రస్తుతం ఫైనల్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇక నవంబర్ 11వ తేదీన ఎన్నిక జరగనుంది. నవంబర్